హాయ్ అండి. ఈరోజు 5:45కి అయితే నిద్ర లేచాను. ఇంక పాప లంచ్ బాక్స్‌లోకి ఎగ్ కర్రీ చపాతీ అయితే అడిగింది. ఇంక అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ వేగేలోపు వేరే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పాన్ పెట్టేసేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇంకా తాలింపు వేగాక ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా అయితే మగ్గిపోతాయి అని చెప్పేసి. ఇంకా ఆనియన్స్ వేగేలోపు రాత్రి క్లీన్ చేసిన విజిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవైతే సర్దేసేసుకోవాలి ఫస్టు. ఇంక ఇవి సర్దేసేసుకుంటే మళ్ళీ ఇప్పుడు లంచ్ బాక్సులు పెడతాను కదా! అవి గిన్నెలు వస్తాయి కదా! అవి తోమేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను మార్నింగ్ లెగవగానే ఇంక బాక్స్‌కి ఏదైనా పొయ్యి మీద వేసేసుకొని ఈ విధంగా అయితే సర్దేసి పెట్టేసేసుకుంటాను. ఈ గిన్నెలు ఎక్కడ పెట్టేసేసుకొని టబ్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు టిఫిన్ చేసినవి మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన గిన్నెలన్నీ కూడా ఉంటాయి కదా! అవి కూడా తోముకోవాలి కదా! అప్పుడైతే ఈజీగా ఉంటది కదా అని చెప్పేసి ఈ విధంగా ముందుగానే క్లీన్ చేసేసి పెట్టేసేసుకుంటాను. ఇంకా పాప మార్నింగ్ తాగటానికైతే రాగి జావైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఏ రోజుకి ఆ రోజైతే ఈ విధంగా జల్లెడ పట్టేసుకుంటాను. రాగి పిండిలో డైరెక్ట్‌గా వాటర్ పోసి కలుపుకుంటే ఉండలొస్తాయి అని చెప్పి అంటారు. కానీ నేను ఎప్పటినుంచైనా ఈ విధంగానే రాగి పిండిలో వాటరేసి కలిపేసేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టేసేసుకుంటాను. ఇంకా ఒకేసారి బెల్లం కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసేస్తానండి. పాపకైతే లిక్విడ్‌గా తినటం ఇష్టము. ఇంక అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసేసుకొని మరగబెట్టేస్తాను. ఇంక నేను ఈ పనులన్నీ చేసేలోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయినియి. ఇంక ఎగ్ అయితే కొట్టివేస్తున్నాను. ఎగ్ అయితే వేశాక ఒక 2, 3 మినిట్స్ అయితే కదిలీకుండా ఉంచేసేసుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా వస్తాయి. ఇంక అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంచాను. అంతలోకి ఇంక మా వారు లంచ్ బాక్స్‌లోకి బియ్యం అయితే కడిగేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇంక బియ్యం కూడా కడిగేసి పెట్టేసేసుకున్నాక ఎగ్‌నైతే ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసేసుకొని పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసి పెట్టేసేస్తున్నాను. ఇంక ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంక చపాతీ పిండి అయితే ఆల్రెడీ కలిపేసి పెట్టేసేసేసాను. ఇంక తనకైతే చపాతీ కూడా చేసేసి పెట్టేసేస్తాను. నేను ఇటు వంట పని చేస్తానే పాపనైతే మధ్య మధ్యలో లేపుతానే ఉంటున్నాను. కానీ తనైతే నాకు నిద్రొస్తుంది 5 మినిట్స్, 5 మినిట్స్ అని చెప్తానే ఉంటది. ఇంక చపాతీలైతే నొక్కేసి పెట్టేసేసుకున్నాను. ఇంక కాల్చేయటమే లేటు. ఇంక ఫస్ట్ అయితే చిన్న చపాతీ అయితే కాల్చేసి తీసేస్తాను. నేను ఎప్పుడు చపాతీ కానీ, దోస కానీ వేసినా ఈ విధంగా ఒకటైతే చిన్నది చేసేసుకొని ఈ విధంగా రుద్దేసి తీసేసేస్తాను. ఇంక పాపైతే ఒక్కొక్కసారి చపాతీ పైన ఎగ్గేసి ఎగ్ చపాతీలాగా తీసుకెళ్ళిద్ది. ఒక్కొక్కసారి అయితే ఇంక విడిగా కర్రీలాగా చెయ్యి, ఎగ్ కర్రీ అని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకువెళ్ళిద్ది. ఫస్ట్ అయితే ఇంక తన వరకే కాల్చి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేసేస్తాను. ఇంక చపాతీలు కూడా అన్నీ అయితే కాల్చేసి పెట్టేసేసానండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! వెజిటబుల్స్ కట్ చేసే హాఫ్ ఎన్ అవర్ ముందు ఈ విధంగా నీళ్ళల్లో సాల్ట్ వేసేసుకొని ఉంచుతాను. ఆ తర్వాతైతే కట్ చేసి పెట్టేసేసుకుంటాను. ఇంక పాపకైతే చపాతీలు కూడా పెట్టేసేసాను. అదే విధంగా ఎగ్ కర్రీ కూడా పెట్టేసేసి బాక్స్ అయితే పెట్టేసేసాను. ఇంక స్నాక్స్‌గా చక్రాలు కానీ, చెక్కలు గానీ ఏమన్నా అడిగిద్ది. కానీ ఈరోజు నాకేమీ వద్దు అని చెప్పింది. ఇంక అందుకని చెప్పేసి ఈ ఒకటే పెట్టేసేసి వాటర్ బాటిల్ కూడా పెట్టేసేసాను. ఇంక తన స్కూలుకి కూడా వెళ్ళిపోయింది. ఇంక పాప స్కూల్‌కి వెళ్ళిన వెంటనే ఇంక మా వారి లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి. ఇంక అందుకనే వెజిటబుల్స్ ముందుగానే వాటర్‌లో వేసేసి ఉంచుతాను. ఇంక పాప వెళ్ళగానే ఇంక ఈ వెజిటబుల్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసేసుకుంటాను. ఇంక ఈరోజైతే బీన్స్ రైస్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను. అదే విధంగా ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఏ వెజిటబుల్‌తో అయినా కర్రీలా కాకుండా ఈ విధంగా రైస్‌గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. బీట్రూట్ కర్రీ కొంతమంది తినరు కదా! అప్పుడైతే బీట్రూట్ రైస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా అనిపిస్తది. ఇంకా కుక్కర్‌లో తాలింపు వేసేసుకొని ఆనియన్స్, బీన్స్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి అయితే కలిపేసేసుకొని
వాటర్ కూడా వేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యాక బియ్యం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. రైస్ కూడా మంచిగా అయితే ఉడికిపోయింది. నాకైతే కుక్కర్‌లో చేయటం బాగా అలవాటయిపోయింది. ఇంకా విడిగా అయితే పద్దాకలు చూసుకుంటూ ఉండాలి కదా! ఇంక మా వారు లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసేసాను. 9:00 కల్లా మా వారైతే ఆఫీస్‌కి వెళ్తారు. మా వారు వెళ్ళగానే నేను కూడా పార్క్‌కి అయితే వెళ్తానండి. అక్కడ ఎక్సర్సైజ్ చేసేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్. ఎక్సర్సైజ్ నుంచి రాగానే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ తినేసేస్తాను. మార్నింగ్ అయితే పాప కోసం బ్రేక్‌ఫాస్ట్ చేశాను కదా! రాగి జావ ఇంకా అది అని చెప్పేసి చపాతీ అయితే తినేసాను. ముందు గిన్నెలన్నీ అయితే నేను వాటర్‌లో అయితే నానేసుకుంటాను. నానేసుకున్నాక ఇంక గ్యాస్ పొయ్యి కూడా అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసేసుకుంటాను. చూసారు కదా! లంచ్ బాక్సులకే ఎన్ని అయినాయో సామాన్లు. ఇంక ఇవన్నీ అయితే తోమేసేసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా అంట్లు తోమేటప్పుడు సాంగ్స్ అయితే పెట్టేసుకొని వింటా తోమేస్తాను. ఒక్కోసారి ఫ్రెండ్స్ కానీ, అమ్మోళ్ళతో గానీ ఫోన్ మాట్లాడుకుంటూ అయితే వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకుంటా ఉంటాను. ఆ విధంగా చేయటం వల్ల మనకు గూడా పని చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటది. నేనైతే చాకింగ్ బోర్డు రోజు ఒకసారి మాత్రం సోప్‌తో అయితే కడిగేసి పెట్టేసేస్తాను. ఇంకా ఎప్పుడు వాడినా కూడా వాటర్‌తో మామూలుగా క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాను. వెజిల్స్ అన్నీ అయితే క్లీన్ చేయటం అయిపోయినియి. మార్నింగ్ ఈ లంచ్ బాక్స్‌లో హడావిడిగా ఉంటది కదా! ఎలా పడితే అలా ఉంటాయి సామాన్లు. ఇంకా వాళ్ళెళ్ళాక అన్నీ అయితే అంట్లు వేసేసుకొని, ఇంకా గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసేసుకుంటాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో కూడా బట్టలైతే వేసేస్తాను. ఇంకా అవి అయ్యేలోపు 1 అవర్ పట్టిద్ది కదా! ఈలోపు నేను చిమ్నీ తుడిసేసుకుంటాను. ఇంక తర్వాత అవి కూడా ఆరేసుకుంటే సరిపోయిద్ది కదా! మనందరం అనుకుంటా ఉంటాం కదా! పెద్ద ఇల్లుంటే బావుంటది అని చెప్పి. కానీ చిమ్నీ తుడిసేటప్పుడు మాత్రం చిన్న ఇల్లుంటే సరిపోయిద్ది అని చెప్పేసి అనిపిస్తది. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేశాం కదా! ఇంకా అయి అయ్యేలోపు ఈ బట్టలైతే తీసేసి మడతేసి పెట్టేసేసుకుంటాను. ఈ విధంగా పనమ్మటి పని చేసుకుంటూ ఉంటే ఏముండదు. కానీ కాసేపు బద్ధకం ఇచ్చి ఒక 10 మినిట్స్ ఆగి చేద్దాము అనుకుంటే, ఇంక అలానే పోస్ట్‌పోన్ అవుతా ఉంటది పని మొత్తము. పాపైతే 3:00 కల్లా వస్తది. ఇంక తనొచ్చిన కాడ నుంచి ఇంక తన పనే సరిపోతుంది. ఇంక చదివించడము, మళ్ళీ అయితే డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళటం. ఇంక అందుకని చెప్పి తనొచ్చేలోపే అన్ని పనులైతే పూర్తి చేసుకుంటాను. ఇంక మా పాపకైతే మార్చి 1 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అంట. ఇంక ఇప్పటి నుంచే చదివిస్తూ ఉండాలి. మా పాప కేవీ స్కూల్ అని చెప్పాను కదండీ! ఇదే యూనిఫార్మ్ పాపది. మండే, ట్యూస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే అయితే ఈ యూనిఫార్ము. వెన్స్‌డే వచ్చేసి స్పోర్ట్స్ డ్రెస్సు. సాటర్డే వచ్చేసి ఇంకొక యూనిఫార్మ్ అయితే ఉంటది. వీటికి తగ్గట్టే రిబ్బన్స్ కూడా మారుతా ఉంటాయి. ఈ డ్రెస్‌కైతే రెడ్ రిబ్బన్‌లు వేసుకొని వెళ్ళాలి. మార్నింగ్ అయితే తను లేట్‌గా లెగుస్తది. దానికి తోడు ఇంకా రిబ్బన్‌లైతే కట్టుకోవాలి కదా! బాగా లేట్ అయిపోతుంది. నేను పాప టీ షర్ట్‌లయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసేస్తాను. ఇంక నైట్ వేర్ అయితే దేనికి దానికి సెట్ పెట్టేసేస్తాను. ఇంక ఈ టీ షర్ట్‌లు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసేసాను. ఇంక బట్టలు మడత పెట్టాక ఇల్లు కూడా తుడిసేసుకుంటున్నాను. మనం ఇల్లు తుడిసేటప్పుడు ఆ వాటర్‌లో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని తుడుసుకోండి. ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ కానీ, పురుగులు కానీ అలాంటివి వస్తాయి కదా! అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. నేను ఎప్పటినుంచో ఈ విధంగా వేసి తుడుచుకుంటాను ఇల్లు. ఇంక ఈ పనులన్నీ చేశాక కొంచెం టీ అయితే తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. మా వారికైతే టీ అలవాటు లేదు. నేనొక్కదాన్నే. ఇంకా అత్తయ్య వాళ్ళొచ్చినప్పుడైతే అత్తయ్య తాగుతారు. ఇంకా మార్నింగ్ లెగవగానే అయితే మేమిద్దరం టీ పెట్టేసుకొని తాగుతాము. టీ తాగేటప్పుడు కంపెనీ ఉంటే చాలా బావుంటది కదా! ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే చెప్పక్కర్లేదు. 3, 4 టైమ్స్ అయినా ఇంకా వాళ్ళు తాగేటప్పుడు ఇస్తానే ఉంటారు. ఇంకలా తాగాలనిపిస్తది. ఇంక టీ అయితే తాగాక నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పాపైతే మునక్కాయ కర్రీ అడిగింది. ఇంక అందుకని చెప్పేసి మునక్కాయలైతే ఉడకపెట్టేసేస్తున్నాను. విడిగా పెడితే చాలా సేపయిద్ది. ఈ విధంగా ముక్కలు చేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఒక విజిల్ రానిచ్చుకుంటే వెంటనే అయితే మగ్గిపోయిద్ది. మునక్కాయలు ఉడికేలోపు దాంట్లో వేయటానికి పౌడర్ కూడా వేసేసి పెట్టేసేసుకున్నాను. ఈ పొడుము ఉత్తది తిన్నా చాలా టేస్టీగా ఉంటది. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసి వేస్తాను.
చూసారు కదా! ఒక్క విజిల్‌కే బాగా ఉడికిపోయింది మునక్కాయి. ఇంక నీళ్ళు కూడా వంచేసేసుకొని, తాలింపు వేసేసుకొని, ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్వీట్ కర్రీస్ కానీ, రోటి పచ్చళ్ళైతే ఇష్టంగా తింటాను. సొరకాయ చేసినా, బెండకాయ చేసినా మా వారికైతే ఇంకా బెల్లం లేకుండా తీసేసి, నేను, పాప అయితే బెల్లం యాడ్ చేసుకొని, కొంచెం చింతపండు గుజ్జు వేసేసుకొని తింటాము. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా తాలింపు వేసేసుకొని, మునక్కాయ ముక్కలైతే వేసేసుకొని, స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి. మునక్కాయలు ఆరినాకే ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం మునక్కాయ కర్రీ అయితే చాలా బావుంటది. పాపకైతే చాలా ఇష్టము. ఇంక ఈ కర్రీ చేసేటప్పుడే రైస్ కూడా వండేసేసాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక నేను పాప వచ్చేటప్పటికే నేనైతే అన్నం అయితే తినేసేస్తాను. ఇంక నేను లంచ్ కూడా చేశాను. ఇంక మా వారైతే నిన్న చిన్న ఉసిరికాయలైతే తీసుకొచ్చారు. ఇంక ఉప్పు, కారం అయితే వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి మామిడికాయలో ఉప్పు, కారము కానీ, ఇది కానీ చాలా బావుంటది కదా! ఇంకా పాప అయితే 3:00కి స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఇంక తనకు కూడా అన్నం అయితే పెట్టేసేసాను. ఇంకా అన్నం తిన్న వెంటనే అయితే హోంవర్క్ అయితే చేసుకుంటుంది. ఇంక నిన్నైతే స్వీట్ కార్న్ అయితే తెచ్చుకుంది. స్వీట్ కార్న్ కావాలి అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇంక తను చదువుకుంటుంది కదా అని చెప్పేసి ఉడకపెట్టేసి ఇద్దాము అని చెప్పేసి నేనైతే వాటర్ ఏసేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకపెట్టేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకొని తననైతే డాన్స్ క్లాస్‌కైతే తీసుకొని వెళ్ళాలి. డాన్స్ క్లాస్ వచ్చి వీక్లీ 2 డేస్ ఉంటది. ట్యూస్‌డే, థర్స్‌డే 6:30 నుంచి 7:30 వరకు. ఇంకా తనకైతే స్వీట్ కార్న్ ఒలిసేసి ఇచ్చాను. ఇంకా స్పూన్‌తో తింటా ట్యాబ్ అయితే చూసుకుంటుంది. త్వరగా తిను మళ్ళీ క్లాస్‌కి వెళ్ళాలి కదా అని చెప్తే, "ఏం పర్లేదులే ఇవాళ బండుంది కదా" అని చెప్పి చెప్తుంది. ఇంక తనైతే స్నానం కూడా చేసి రెడీ అయిపోయింది డాన్స్ క్లాస్‌కి. డాన్స్ క్లాస్‌కి కూడా యూనిఫామ్ అయితే ఉంది. కానీ ఈరోజైతే ఈ డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే వేసుకుంది. ఇంక నేనైతే డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళటానికైతే స్కూటీ అయితే తీస్తున్నాను. నాకైతే స్కూటీ రాదండి. మేము రీసెంట్‌గా అయితే కోమికి బండి అయితే తీసుకున్నాము. ఇంకా 1 వీక్ అయితే దీని మీద నేర్చుకున్నాను. ఇంకా పాపని ఈరోజే బండి మీదైతే తీసుకువెళ్తున్నాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది బండి మీద తీసుకెళ్తుంటే. ఎప్పటినుంచో అడిగిద్ది, "త్వరగా నేర్చుకోమ్మా బండి ఇద్దరం వెళ్దాము" అని చెప్పేసి అడుగుతా ఉంటది. నాకు కూడా చాలా ఇష్టం ఇలా పాపని బండి మీద తీసుకువెళ్ళటము. నేను అనుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడైనా నేను చూస్తూ ఉంటాను కదా స్కూల్లో కానీ, డాన్స్ క్లాస్‌లో కానీ పిల్లల్ని తీసుకొనొస్తారు. నేను కూడా బండి నేర్చుకుంటే ఇలా తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. కానీ నేనైతే అనుకోలేదు ఇలా నేర్చుకొని పాపనైతే ఎక్కించుకొనొస్తాను అని చెప్పేసి. పాపైతే చాలా అసలు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంక వాళ్ళ నాన్న రావటం ఆలస్యం. నేను ఈరోజు డాన్స్ క్లాస్‌కి అమ్మ బండి మీదైతే వెళ్ళాను అని చెప్తుంది. నీలాగా రాలేదు ఇంకా అమ్మకి బండి అని చెప్తుంది. ఇంక డాన్స్ క్లాస్ నుంచి రాగానే నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఉగ్గాని. ఇంక మా వారైతే ఫ్రెండ్స్‌తో బయట తింటాను అని చెప్పన్నారు. కానీ తీరా నేను తినలేదు బయట అని చెప్పేసి ఇంట్లోనే చేయమన్నారు. ఇంక కొంచెం ఉప్మా, కొంచెం మ్యాగీ చేయమంటే ఈ విధంగా అయితే 2 పొయ్యిల మీద అయితే పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక పాపైతే నేను కొంచెం మ్యాగీ తింటాను అని చెప్పేసి తను కూడా ఇంకా కొంచెం మ్యాగీ అయితే తినేసింది.